బ్రహ్మణి స్టీల్స్ ను స్వాధీనం చేసుకుంటూ తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 10,760 ఎకరాలలో ఉన్న ఈ స్టీల్స్ ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం భూమిని స్వాధీనం చేసుకోవడానికి నిర్దేశించిన జీవోను సవాల్ చేస్తూ బ్రహ్మణి స్టీల్స్ కోర్టును ఆశ్రయించడంతో యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు తన ఆదేశాలలో పేర్కొంది. బ్రాహ్మణి స్టీల్స్ కు హైకోర్టులో ఊరట లభించింది. వైఎస్ రాజశేఖర్ హయాంలో కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో 10,760 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి అక్కడ భారీ కట్టడాలను బ్రాహ్మణి స్టీల్స్ నిర్మించింది. అయితే మారిన పరిస్థితుల్లో కిరణ్ సర్కార్ అప్పటి నిర్ణయాలన్నింటినీ సమీక్షించడం మొదలుపెట్టింది. అందులో భాగంగా రక్షణ స్టీల్స్, లేపాక్షి నాలెడ్జి సిటీ ఒప్పందాలతో పాటు బ్రాహ్మణి స్టీల్స్ ఒప్పందాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకుంది. అయితే వారం నుంచి బ్రాహ్మణి స్టీల్స్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో బ్రాహ్మణి స్టీల్స్ యాజమాన్యం హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ ను గత శుక్రవారం దాఖలు చేసింది. శుక్రవారం జరిగిన వాదనలకు కొనసాగింపుగా సోమవారం కూడా వాదనలు జరిగాయి. ఇటు ప్రభుత్వం తరపు వాదనలు కూడా విన్న అనంతరం యథాతథ స్థితిని కొనసాగించడంలో నష్టమేమీ లేనందున హైకోర్టు అటువైపే మొగ్గు చూపింది. దీంతో ప్రస్తుతం బ్రాహ్మణి స్టీల్స్ ను స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతోంది. అయితే సింగిల్ జడ్జి జారీ చేసిన ఆదేశాలను ఎత్తివేయడానికి ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించే అవకాశం ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-22 ప్రయోగం విజయవంతమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన IRNS-IA ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్ గా కక్షలోకి ప్రవేశపెట్టారు. నావిగేషన్ శాటిలైట్ రంగంలో అగ్రరాజ్యాల సరసన భారత్ చేరింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో మరో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎస్ఎల్వి C-22 ప్రయోగం సక్సెస్ అయింది. IRNSS-1A ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ముందుగా నిర్దేశించిన ప్రకారం సోమవారం రాత్రి 11:41 పిఎస్ఎల్వి C-22 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. Taking place at T0, which will be followed by the ignition of the 4 solid strap-ons at 40.46 seconds. So you can see the lift-off. Lift-off normal. बहुत ही विलोभनीय दृश्य देख रहे हैं हम. The vehicle has lifted off from the launch pad. 3 tracking, P1 tracking, 2 tracking, plus 15 Vehicle seconds. majestically going through the. ప్రయోగించిన అనంతరం 20:22 పిఎస్ఎల్వి గమ్యానికి చేరుకుంది. నావిగేషన్ శాటిలైట్ రంగంలో కూడా భారత్ అడుగుపెట్టిందని సగర్వంగా ప్రకటించారు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్. ప్రయోగంలో పాల్గొన్న సైంటిస్టులకు ఆయన అభినందనలు తెలిపారు. 150 kilometers. Excellent performance. IRNSS-1A mission has been successfully accomplished. वैज्ञानिकों की खुशी देखते ही बन रही है. आप देख सकते हैं स्क्रीन पर. IRNSS శాటిలైట్ చాలా కీలకంగా పనిచేయనుంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఈ ఉపగ్రహం ముందే సమాచారాన్ని చేరవేస్తుంది. భూ, జల, వాయు మార్గాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. ముఖ్యంగా వాహనాలు, నౌకలు, విమానాల గమనంపై ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని అందజేస్తుంది. భారత్ సరిహద్దు చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల పరిధిలో ఈ ఉపగ్రహం పనిచేస్తుంది. ఒక దశలో డిఫెన్స్ అవసరాలకు కూడా పనికొస్తుంది. నావిగేషన్ శాటిలైట్ పరిజ్ఞానాన్ని సాధించిన అగ్రదేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ఇది ఇస్రో చరిత్రలో 23వ విజయమని తెలిపారు సంస్థ చైర్మన్ రాధాకృష్ణన్. త్వరలో జిఎస్ఎల్వి ప్రయోగం కూడా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. IRNSS ఉపగ్రహాన్ని ఇస్రో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. We had another excellent flight of our PSLV vehicle. This is the 23rd. ఇస్రో చరిత్రలో ఇది అపూర్వ విజయం. పిఎస్ఎల్వి C-22 విజయవంతంగా ప్రయోగించాం. ఇస్రోకు ఇది 23వ సక్సెస్. ఈ ప్రయోగంలో పాల్గొన్న నా సహచరులకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో జిఎస్ఎల్వి ప్రయోగం కూడా విజయవంతమవుతుంది. నావిగేషన్ శాటిలైట్ రంగంలో కూడా ప్రవేశించాం. ప్రయోగం అనుకున్నట్టే జరిగింది. నిర్దేశిత సమయంలో ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టాం. We are also entering into a new era of space application in the country. That is the beginning of satellite navigation program. ప్రస్తుతం
రష్యా, అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ స్పేస్ సెంటర్ గెలీలియో దగ్గరే నావిగేషన్ శాటిలైట్ పరిజ్ఞానం ఉంది. కానీ భారత్ కూడా ఇప్పుడు ఈ క్లబ్ లో చేరింది. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ 10 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ముంబైలో కోట్లాది రూపాయల హవాలా సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై సెంట్రల్ స్టేషన్ దగ్గర ఎన్ఐఏ, ఐటీ శాఖలు జాయింట్ గా దాడులు చేసి ఈ సొమ్మును స్వాధీనం చేసుకున్నాయి. ముంబై నుంచి గుజరాత్ వెళ్తున్న 4 ట్రక్కుల నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును పెట్టెల్లో పెట్టి తరలిస్తున్నారు. ఒక్కో ట్రక్కుకు రక్షణగా 15 మంది వ్యక్తులు ఉన్నారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బు 150 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. హక్కుల కోసం చెన్నైలో హిజ్రాలు రోడ్డెక్కారు. నంబర్లతో తమను అవమానించవద్దంటూ నినాదాలు చేశారు. లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ సంయుక్తంగా చెన్నైలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. తమిళనాడు జనాభా లెక్కల్లో హిజ్రాలకు చివరి నంబర్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మగవారికి 1, ఆడవారికి 2 నంబర్ ఇచ్చినట్టుగా తమకి 3వ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. வரவேற்பு கொடுப்போம். கைதட்டி வரவேற்பு கொடுப்போம். நன்றி. ஜோரா கைதட்டுவோமா? కే బైసెక్షువల్ అండ్ ట్రాన్స్జెండర్ తిరునంబిగల్ 377 అనే ఒక శిక్ష మా మీద నింద వేస్తున్నారు. అది వచ్చి సెక్స్ అనేది వచ్చి ఒక ఆడ మగ పెట్టుకునేదని ప్రభుత్వం అటు సమాజం సముదాయం చెప్తుంది. కాకపోతే అది తప్పు. ఒక ఆడ మగ పెట్టుకునేదే సెక్స్ కాదు. ఒక మగ పెట్టుకోవచ్చు, ఒక లేడీ పెట్టుకోవచ్చు. అదో సెక్స్ అనేది వాళ్ళ ప్రైవసీ. వాళ్ళకి ఎలా సెక్స్ నచ్చుతుందో అలా చేసుకునేది. ఇది ఏదేమే అதாவது ప్రకృతికి మార్పుగా ఏమీ లేదు, అంతా కరెక్ట్ అని చెప్పి మేము పోరాడుతున్నాం. యాక్చువల్లీ ఆ 377 ఇది తీసేయాలని చెప్పి లెస్బియన్, బైసెక్షువల్, గేస్ అండ్ ట్రాన్స్జెండర్స్ నలుగురు ఆ నలుగురు బయట చూసే వాళ్ళకి వ్యత్యాసంగా ఉన్నాను. మాకు అది సంతోషంగా ఉంది. ఎందుకంటే మేమందరం కలిసి మెలిసినాం. మా రైట్స్ అంతా ఒకే ఇదిగా ఉండాలి అని చెప్పి మేము పోరాడుతున్నాం. ఉత్తరాఖండ్ లో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నత్తనడకన స్పందిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం లెక్కల ప్రకారం మొత్తం 3000 మందికి పైగా గల్లంతయ్యారు. అందులో 230 మందికి పైగా తెలుగువారున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఫోటోలు, వివరాలను ఇప్పటికే ఉత్తరాఖండ్ సర్కారుకు అందించింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం బంధువులు తల్లడిల్లుతున్నారు.
ప్రకాశం జిల్లాలో విషాదం. నిన్న కిడ్నాప్ అయిన బాలుడి హత్య. ఉద్యోగాల పేరుతో వసూళ్లు. ఏపీపీఎస్సీ సభ్యుడి అరెస్ట్. ముంబైలో ఎన్ఐఏ ఐటీ దాడులు. 150 కోట్ల నగదు స్వాధీనం. చెన్నైలో హిజ్రాల ఆందోళన. నంబర్లతో అవమానించవద్దని ఆవేదన.